ఫ్రాన్స్ హైదరాబాద్ లో ప్రమాదం కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో సాయి అనే యువకుడు తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. ఇవాళ సాయి తల్లిదండ్రులు గుడికి వెళ్లారు. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అనంతరం వారు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో భారీగా మంటలు వ్యాపించి ఉన్నాయి. దట్టమైన నల్లటి పొగ, ఎగసిపడుతున్న మంటలు చూసి వారు భయంతో వణికిపోయి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఒటవొటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటల్లో కాలిపోయిన సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే మృతుడు పక్కనే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉండడంతో మొబైల్ పేలి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. అర్బన్ మండలం దరూరులోని స్క్రాప్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన నల్లటి పొగ, భారీగా ఎగసిపడుతున్న మంటలతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అదంతా కూడా తీవ్ర యథాస్థితిగా తీసుకొచ్చారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.